విటమిన్ డి లోపం వల్ల మనకి ఎముకల్లో ప్రాబ్లమ్స్ వస్తాయంటారు నిజమేనా? యా విటమిన్ డి లోపం వల్ల జనరలీ ఇట్ ఈస్ వైటమిన్ డి డెఫిషియన్సీ. హ్మ్. దానివల్ల మెయిన్గా పిల్లలలో హ్మ్. రికెట్స్ అనే డిసీజ్ వస్తుంది. ఓకే, అడల్ట్స్లో ఆస్టియోమలేషియా అని వస్తుంది. ఓకే. ఈ రెండు విటమిన్ డి డెఫిషియన్సీ వల్లనే వస్తుంది మెయిన్ ఇవి. హ్మ్. మెయిన్ ఇంకా ఓల్డర్ పీపుల్లో ల్యాక్ ఆఫ్ విటమిన్ డి వలన ఆస్టియోపోరోసిస్ అని రావచ్చు. ఓకే. దీనివల్ల నెక్స్ట్ ఏంటంటే మనకి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల నార్మల్ ఇండివిజువల్స్, రెగ్యులర్ వర్కింగ్ ఇండివిజువల్స్ వాళ్ళకి త్వరగా మజిల్ ఫ్యాటిక్ కానీ, త్వరగా మార్నింగ్ కల్లా ఫుల్ జోష్తో ఉన్నా కానీ ఈవినింగ్కి వచ్చేసరికి త్వరగా అలసిపోవడం కానీ, అది కంపేరిటివ్ టు అదర్ హెల్దీ ఇండివిజువల్స్ విటమిన్ డి ఉన్న వాళ్ళకి త్వరగా అలసిపోవడం ఉన్నా కానీ వాళ్ళకి విటమిన్ డి వలన ఉండొచ్చు. అదేమి డిసీజ్ అనలేము, కానీ ఇట్ ఈస్ అ సిమ్టమ్ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. ఓకే. అయితే ఇది విటమిన్ డి లోపం వల్ల మనకి ఫ్యూచర్‌లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయంటారా? విటమిన్ డి వలన అంటే మెయిన్గా ఇప్పుడు బోన్స్కి అవసరమయ్యేటి కాల్షియం అనేది విటమిన్ డి. ఇప్పుడు కాల్షియం అనేది మనం తిన్నా కానీ అది అబ్జర్వ్ చేసుకోవడానికి విటమిన్ డి అనేది అవసరం అన్నట్టు. సో దాని వలన బోన్ హెల్త్ అనేది డెవలప్ అవుతుంది అన్నట్టు. సో విటమిన్ డి అనేది ఎప్పుడైనా యూజువల్ ఎసెన్షియల్ విటమినే. సో అది ఉన్నందువల్లనే మనకు బోన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా వేరియస్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ డి లైక్ చాలామంది చెప్తుంటారు విటమిన్ డి అనేది సన్లైట్ ద్వారా వస్తుంది, ఎక్స్పోజర్ ఎవ్రీడే మార్నింగ్ 15 to 20 minutes ఎక్స్పోజ్ అవ్వాలి. సో విటమిన్ డి దానివల్లనే కాకుండా దే ఆర్ అదర్ సోర్సెస్ ఆఫ్ లైక్ ఇన్ డైట్. ఓకే. మనకి ఫుడ్‌లో కూడా వస్తుందా ఫుడ్లో విటమిన్ డి? వస్తుంది. ఓకే. కొన్నిసార్లు ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ కొన్ని ఉంటాయి, ఫిషెస్లో ఉంటాయి ఎక్కువ. మెయిన్గా ఫిషెస్ అంటే ఇప్పుడు సాల్మన్ ఫిష్ ఉంటుంది. ఓకే. సో దానివల్ల ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు మనకు అపోహ అనేది ఏంటంటే ఓన్లీ సన్లైట్లోనే ఉండొచ్చు, కొన్ని డైటరీ ప్రోడక్ట్స్లో కూడా ఉంటుంది. సో విటమిన్ డి అనేది విటమిన్ సోర్స్ అనేది ఏదున్నా కానీ అది మన అపోహల వల్ల ఓన్లీ సన్లైట్కే వస్తుంది అని రూల్ అవుట్ అయితే చేస్తారు. రిచ్ విటమిన్ డి సోర్స్ ఇన్ ఫుడ్ అంటే మీరు ఏం చెప్తారు? డైరీ ప్రోడక్ట్స్లో ఉంటుంది, తర్వాత ఫిష్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాంట్లో ప్లస్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కూడా కొన్నిట్లో దొరుకుతుంది. ఓకే. సో విటమిన్ డి మెయిన్గా కాల్షియంతో